Vega Jewelers Luxury Bridal Jewelry Exhibition Sale first and second November, the Residency Towers at Coimbatore. ఆకాశం నుంచి భూమి మీదకి ఏదో ఒక వింత వస్తువు దూసుకొస్తోందని, అది గ్రహశకలమా లేక గ్రహాంతరవాసులు ప్రయాణం చేస్తున్న వ్యోమ నౌక అని చాలా రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అలాగే నవంబర్ నెలలోనే ఈ వింతైన ఆకారం భూమిని తాకుతుందని, పెద్ద ప్రమాదం ఏర్పడుతుందని అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇస్రో ఫార్మర్ సైంటిస్ట్ కేవీఏ చక్రవర్తి గారు లైన్లో ఉన్నారు. లైవ్ కాల్లో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఏంటి సార్ ఏలియన్స్ వస్తున్నారని, లేకపోతే ఏదో గ్రహ శకలం వస్తుందని చెప్పేసి భూమిని గట్టిగా తాకుతుందని, చాలా అతిపెద్ద ప్రమాదం సంభవించబోతుందని మాట్లాడుతున్నారు. అది 20 కిలోమీటర్ల వెడల్పుతోటి 60 కిలోమీటర్ల పొడవుతోటి ఉంది అని చెప్తా ఉన్నారు. అది నిజమా సార్? అసలు అది ఏంటి? ఎందుకు భూమి వైపు సెకనికి 60 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకొస్తోందని అంటున్నారు. ఏంటి అసలు? అది ఎప్పుడు వస్తుంది? అది ఏంటి? ఏం చేయబోతోంది మనల్ని? ఇది నిజమేనండి. ఇది మొదట జూలై 25లోనే కనుక్కున్నారు అమెరికా శాస్త్రవేత్తలు, నాసా వారు. అది అప్పుడు ఒక తోక చుక్కలాగా సూర్యుడికి దగ్గరలో ప్రయాణిస్తూ కనపడేది. అప్పటి నుంచి జూలై నుంచి అబ్జర్వ్ చేస్తూ వస్తే అక్టోబర్ 30వ తారీఖు 29 అక్కడ డేట్ ప్రకారం 29కి దాన్ని నాసా వాళ్ళు కనుక్కున్నారు. మీరు చెప్పినట్టు అది 20 కిలోమీటర్లు వెడల్పు, 60 కిలోమీటర్ల లెంత్ ఉందని. నిజమే. పోతే దాన్ని చూసి కొంతమంది అదొక ఏలియన్స్ వస్తోంది, కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అది ఏమైనా ఏలియన్స్ వస్తున్నారా, దేవలోకం నుంచి ఏమైనా వస్తున్నారా? అది కాదండి. ఏంటంటే ఇది ప్రపంచంలో ఇప్పటి వరకు మానవాళి మనం చూసినప్పటి నుంచి ఇది మూడోసారి ఇలా అవ్వడం. అందుకే దీన్ని 3ID అన్నారు. అట్లా అని పేరు పెట్టారు. ఇది మూడోసారి ఇలా జరగడం. ఒక సూర్యుడికి దగ్గరలో ఒక కామెట్ లా కనపడి, తర్వాత అక్కడి నుంచి సూర్యుడి నుంచి ఇంకా దూరం నక్షత్ర మండలాల నుంచి ఇంకా బయటకు వచ్చేస్తూ ఉంటే, అంటే భూమికి దగ్గరికి వస్తూ ఉంటే ఇంకా చాలా కిలోమీటర్లు ఉందిలేదు. అందుకని దీనికి 3I అని పెట్టారు అన్నమాట. మూడోసారి చూసిన కళ్ళతో చూసాను. దీన్ని 11వ తారీఖు ఈస్టర్న్ సైడ్ కనిపిస్తుంది, కానీ దానికి టెలిస్కోపులతో చూస్తేనే కనిపిస్తుంది. మామూలుగా నేకెడ్ ఐల్ తోటి అది కనిపిస్తుంది. మీరు ముందు అడిగారు ఇది మానవాళికి ఏమైనా ముప్పు జరుగుతుందా అని. జరగదు. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ముందు 2 వచ్చినవి కూడాను అక్కడి నుంచి వచ్చేటప్పటికి స్పీడ్ పెరిగినా సరే ఏవి జరగలేదు. కక్షలు మారేటప్పుడు, తిరిగేటప్పుడు ఆ తునాతునకలయ్యి ఇంకొక దాంతో వేరే ఆస్ట్రాయిడ్స్ తో గుద్దుకునన్నా అది చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది. ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్ మీ టీవీలోనే చెప్పాం మేము, ఒకటి వరంగల్ అంత వెడల్పు ఉన్నది 322 కిలోమీటర్లు ఉన్న ఒక వస్తువు ఇలాగే ఆస్ట్రాయిడ్ లాంటిది వస్తూ ఉంటే మనందరం భయపడ్డాం, ఏమవుతుందా అని. అది దాని ఏం అవ్వలేదు. అది కూడా విడిపోయింది ముక్కల కింద. మనకేం అవ్వకుండా దాని గమనం మార్చారు. గమనం మార్చి ఇంకా తిరుగుతూ ముక్కలు తిరుగుతూ. మూడోది అందరికీ చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఇది రావాలి అంటే 277 మిలియన్ మైల్స్ ప్రయాణించాలి. ఇంకా 277 మిలియన్ మైల్స్. కిలోమీటర్లకు లెక్కకండి వస్తాయో చూడండి. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఈ నవంబర్ 11న ఈస్టర్న్ సైడ్ జరిగేటప్పుడు గూగుల్ అమెరికా వాళ్ళ పెద్ద టెలిస్కోప్ తోటి దాన్ని ఇంకా అబ్జర్వ్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు కొంతమందికి శాస్త్రవేత్తలకి, కొంతమంది పూర్తిగా చూసిన వాళ్ళకి అనుమానం వచ్చింది, అదేమన్నా ఏలియన్సా కాదా? కాదు, కాదండి. ఎందుకంటే దాని బొమ్మని చూస్తే ఒక పక్కన ఏలియన్స్ వాడే ఒక వెహికల్ లా అనిపించింది, ఏదో ఒక మెరుస్తూ కదా, పొగలాంటిది, నింపు మండి ప్రెషర్ డెవలప్ అవుతున్నట్టుగా. అదేంటంటే సూర్యుడు కాంతి పడి ఆ మెటీరియల్ మీద, ఆస్ట్రాయిడ్ కూడా ఒక రాతి ముక్కలు లాంటిది, ఒక మట్టి, ఇలా చంద్రమండలంలో మట్టి, రాతి గనులు అవి ఉంటాయి కదా, అక్కడ ఏమన్నా ఖనిజాలు ఉండడం వలన ఆ రిఫ్లెక్షన్స్ పడి ఆ ఏరియా అంతా మనకి ఒక రౌండ్ గా, ఒక మన రాకెట్ వెళ్తున్నప్పుడు నాజుల్లోంచి వచ్చినట్టుగా, అగ్గి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకని అలా కొంతమంది భయపడ్డారు, వచ్చి మానవాళికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని. అలాంటిదే లేదు, చక్కగానే ఉంది. ఏమదు. నవంబర్ 11వ తారీఖు తర్వాత మనకి ఇంకా మోర్ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు ఇది గ్రహ శకలమా, లేకపోతే తోక చుక్కనా, లేకపోతే ఏంటి అసలు? ఏమొస్తుంది అసలు? దాన్ని ఏమంటారు? గ్రహ శకలాలు అనేవి బోల్డ్ అని వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి.
ఓకే, ఫస్ట్ దీన్ని సూర్యుడికి దగ్గరగా కనపడింది కామెట్ అంటారు. అందుకే 3i మూడోది కనపడింది. మానవాళి ఆవిర్భవించిన తర్వాత కనపడింది. మనకి జ్ఞానం వచ్చి అవి చూడడానికి వీలైన టెలిస్కోప్లు వచ్చిన తర్వాత చూసింది ఇది మూడోది. సో ఇది కూడా ఒక గ్రహ శకలమే. అది ఇంకా 277 మిలియన్స్ లోంచి 200 మిలియన్ మైల్స్ కి వచ్చేటప్పటికి కక్షలు మారి కిందకు వచ్చేటప్పటికి ఇంకాను మీకు తెలుస్తుంది అది గ్రహ శకలం. సార్ అసలు ఒక విషయం చెప్పండి, ఏలియన్స్ అనేవాళ్ళు ఉన్నారా? వాళ్ళు వచ్చిపోతుంటారు భూమికి అని చెప్తా ఉంటారు, అసలు అది నిజమా లేకపోతే కేవలం ఎన్ని అపోహలైనా భ్రమలేనా ఇవన్నీ? దీంట్లో ఒక 3-4 మంచి విషయాలు చెప్పాలి. అందరికీ ఉన్న డౌట్, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు వస్తున్న యువతకు కూడా ముందు చదివే చదువులకి ఈ ఇన్ఫర్మేషన్ పనిచేస్తుంది. ఇప్పుడు మనం అంతా సూర్యుడికి ఇటుపక్క ఉన్నాం. సూర్యమండలం, సూర్యుడికి అటుపక్క ఏముంది? ఇక్కడంతా దేవతలు ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారా, ఏలియన్స్ ఉన్నారా, ఇంకో ప్రపంచం ఉందా, వాళ్ళకి రక్తం లేకుండానే మనుషులు ఉన్నారా? ఇప్పుడు మన సైన్స్, మన భారతీయ విజ్ఞానం, మన రామాయణ భారతాలకి చాలా పోలికలు ఉన్నాయి. చాలా చోట్ల చెప్పాను ఈ విషయం. ఆంజనేయుడు ఉన్నాడు, ఆయన మనిషి అంటారు కదా, ఆయన సూర్యుడిని మింగపోయాడు. ఎలాగా? సూర్యుడి టెంపరేచర్ అవుటర్ షెల్ లో మీకు 5000 to 5500 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుంది అవుటర్ షెల్ లో, డిగ్రీల సెంటిగ్రేడ్. అలాంటిది మింగేశాడు అంటే ఆయన బాడీని అంత పెంచుకుని అంత టెంపరేచర్ ని తీసుకొస్తే మీకు ఎక్కువ టెంపరేచర్ ని అధిగమించే శక్తి మీలో ఉందని కదా. సో దేవుడి సృష్టిలో అది కూడా ఉండడం వలన నరాలు గాని రక్తంలో లేకుండా కూడా ఒక రకమైన మనుషులు ఉన్నారేమో అనేది ఏలియన్స్. అదొక. అయితే అసలు నిజమేనా గ్రహాంతరవాసులు వచ్చిపోవటం నిజమేనా? దీనికి ఒక ఇదే ఉదాహరణ ఏంటంటే, ఒక ఫోటో కూడా అమెరికా వాళ్ళ దగ్గర ఉంది. 1800-1700 సంవత్సరాల్లోనూ ఏదో ఒక తెలియని ఒక వింత ఇన్స్ట్రుమెంట్ ఒకటి, మీరు ఇది వరకు చెప్పారు ఇలా రౌండ్ గా సాసర్స్ లా ఉండేలాగా బయటకు వచ్చాయి, పిల్లలందరూ ఆడుకునేవారు చూసారా? అదే మోడల్ లో ఉన్న ఒక వస్తువు అమెరికాలో ఒక చోట పడింది. అది ఇప్పుడు ఆ ప్లేస్ అంతా బ్యాన్ చేశారు. ఫోటో చూడొచ్చు, దట్ ఈస్ బ్యాన్డ్ ఫర్ ద పబ్లిక్. దాన్ని స్టడీ చేసి ఓహో ఇలా ఉంటాయా, ఏదో పడింది, ఎక్కడి నుంచో వచ్చారు, వేరే ప్రపంచం ఏదో ఉంది. మీరు గ్రహాంతరవాసులు అని ఒక తెలుగు పదం పెట్టారు, ఇంగ్లీష్ లో ఏలియన్స్ అన్నారు, ఇంకే పేరు పెట్టుకున్నా సరే ఎవరో ఉన్నారు. లేకపోతే ఆ కాలంలో ఆ నాజిల్స్ అవి పెట్టి వచ్చింది దొరికింది 1700-1800 సంవత్సరాల్లోనే. అవన్నీ చూసే మనం ఓహో ఇలా కూడా డెవలప్ అవ్వచ్చు అనేసి. అందుకే మీకు అమెరికా వాళ్ళది కానీ SE-57 విమానాలు అవన్నీ ఉన్నాయి చూసారా, స్టెల్త్ విమానాలు అవన్నీను, అవన్నీ సాఫ్ట్వేర్ కి కొంచెం దగ్గరగా ఉంటాయి. మీకు చూడండి, ఎక్కడ ఎక్కువ స్పీడ్, మ్యాక్స్ స్పీడ్ ఎక్కువ స్పీడ్ తో 13.5 అట్లా స్పీడ్ తో వెళ్తూ ఉంటాయి. స్టెల్త్ కోటింగ్ ఇచ్చారు, అవి రాడార్లు ఏవి కనిపెట్టకుండా. ఇవన్నీ కూడా అదేదో ఒక వింత వస్తువు పడితే మనం చాలా కాపీ కొట్టామేమో అని అనిపిస్తుంది. మనం అంటే అమెరికా వాళ్ళు. ఒక సైంటిస్ట్ గా ఇస్రోలో పనిచేశారు, మీరు పెద్ద స్థానంలో పొజిషన్లో పనిచేశారు. మీరు చెప్తే అది అథెంటికేషన్, ఇంకా డౌట్ ఉండదు అందులో. సో మీరు చెప్పండి సార్, గ్రహాంతరవాసులు లేదా ఏలియన్స్ అనేవి ఉన్నాయా? డైరెక్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి సార్ నాకు. నేనే కాదు, నాతో పాటు ఒక 1000 మంది సైంటిస్టులు ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉందని చెప్పి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక విషయం చెప్తా చూడండి, మేము కొన్ని శాటిలైట్లు పంపాం. అది ఇంకా 9 లక్షల సంవత్సరాల తర్వాత ఆ శాటిలైట్ సూర్యుడికి అటుపక్కకు వెళ్ళడానికి రెడీగా ఉంది. 9 లక్షల సంవత్సరాల తర్వాత ఆ శాటిలైట్ లో తెలుగు, మన హిందీ, సంస్కృతం, ఇంగ్లీషు, అరబిక్ భాష ఇవన్నీ రాసి పెట్టారు. రాసి కొన్ని చోట్ల చిప్పులు పెట్టారు, మేమంతా ఇలా ఉన్నాం, మేము ఇలా ఉంటాం, మేము ఏమి చెయ్యం, మీకేమి చెయ్యం, మనం కలుసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం అని. ఆ శాటిలైట్ అక్కడికి వెళితే అవి చూస్తే వాళ్ళు ఆ శాటిలైట్ పట్టుకుంటే దాంట్లో ఈ డేటా అంతా దొరుకుతుంది. మేము ఇలా ఫోటోలు పెట్టారు, చిప్పులో పెట్టారు అన్ని అన్నమాట. ఆ శాటిలైట్ వెళ్తుంది. అవన్నీ కూడాను న్యూక్లియర్ పవర్ తోటి పనిచేస్తాయి. మీరు అనొచ్చు, మన శాటిలైట్లు 10 ఏళ్ళు పనిచేస్తున్నాయి, 20 ఏళ్ళు పనిచేస్తున్నాయి, అంతకన్నా తిరగట్లేదు అంటున్నారు కదా. అవన్నీ న్యూక్లియర్, ఒక రకమైన న్యూక్లియర్ టెక్నాలజీ ఉపయోగించి పంపించారు ఆల్రెడీ. కొన్ని లక్షల 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 కోట్ల
కిలోమీటర్లు ప్రయాణించడానికి వీలుగా అవి తయారు చేశారు. అప్పుడు వాళ్ళు ఆ కాలంలోనే పంపించారంటే మనం కూడా పంపిద్దామని ఈ 200 సంవత్సరాల్లో ఈ మానవాళి ఇంతకి ఎదిగా ఉన్నాం. మేము మిమ్మల్ని హాని చెయ్యం, మేము మీతో ఫ్రెండ్షిప్ గానే ఉంటాం అని చెప్పడానికి మనం పంపించాం. అమెరికా వాళ్ళు పంపించారు. ఇంకొక శాటిలైట్ కూడా ఇప్పుడు రెడీ అవుతోంది. దాంట్లో మన ఇండియన్ భాషలు కూడా రాసి ఉన్నాయి. దాంట్లో సర్ప్రైజింగ్ గా కూడా ఉంది మీరు చెప్తుంటే ఈ విషయం. నాకు వేల సంవత్సరాల తర్వాత అవి రీచ్ అవుతాయి, అంతే కదా సార్? కొన్ని వేల సంవత్సరాల తర్వాత రీచ్ అవుతుంది. వాళ్ళు అవి చూడటానికి వీలుగా అనువుగా ఒక స్క్రిప్ట్ రాశారు. ఇది ఒక లాంగ్వేజ్, ఇది ఒక లాంగ్వేజ్, రకరకాల ఈ లాంగ్వేజ్ లో ఏదో ఒకటి వాళ్ళకి తెలుస్తుందేమో అని అమెరికా వాళ్ళ భావన. మన ఇస్రో కూడా దానికి దోహదపడింది. ఆల్ ఇంటర్నేషనల్ స్పేస్ కమ్యూనిటీ అన్ని అరబిక్ భాషలు, అన్ని భాషలు ఇచ్చారు దాన్ని. సో మొత్తం భాషలన్నీ రాసి పంపించుంటారు సార్ అయితే, అన్ని భాషల్లోనూ. కాదు సార్, ఇవన్నీ తేలాలంటే ముని మనవాళ్ళకి ఏమన్నా వస్తుంది, తెలుస్తుంది. అంతే సార్, అంతే. కాదు సార్, అంటే చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళని మనం ఫేస్ చేస్తాము. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మన ముని 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 మన వాళ్ళు ఎవరో సంథింగ్ ఎవరో వెళ్తారు, కలుస్తారు. వాళ్ళు అప్పటికి వాళ్ళే ఉంటారా, లేకపోతే వాళ్ళు కూడా ముని 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 మన వాళ్ళు వస్తారా సార్? ఏమవుతుందంటే మీకు త్వరలో మీకు చూడండి, ఇక్కడ నుంచి ఒక 2 hours లో న్యూయార్క్ చేరుకోవడానికి ఒక రకమైన విమానం తయారవుతాం. మీకు ఐడియా ఉంది? ఇప్పుడు న్యూయార్క్ అమెరికా వెళ్ళడానికి మన పిల్లలందరూ 12-18 గంటలు పడుతుంది పైకి. అలాంటి డెవలప్మెంట్ వస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా దేర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ దిస్. ఇప్పుడు మేము ఒక చిన్న స్టడీ చేసాం, మీకు తెలుసో తెలియదో. ఇప్పుడు కొత్తగా జపాన్ వాళ్ళ ట్రైన్స్ ఉన్నాయి చూసారా, 350 బుల్లెట్ ట్రైన్లు. అవి వాళ్ళు ఎలా కనిపెట్టారంటారు? ఏంటి, ఏలియన్స్ వల్లనా ఏంటి సార్ కొంపదీసి? కాదండి, మన వాళ్ళంతా ఏంటంటే మనం వెస్ట్రన్ ఇంగ్లీష్ ని కాపీ కొట్టుకుంటూ అవన్నీ ఉన్న మన దగ్గర మన గ్రంథాల్లో ఉన్న నాలెడ్జ్ ని మనం చూసుకోలేదు. కానీ మన రామాయణాన్ని వాళ్ళు చదువుకుని సాంస్క్రిట్ ని కన్వర్ట్ చేసుకుని దాన్ని డెవలప్ చేశారు. మీ తర్వాత ప్రేక్షకులకి మీ టీవీ ద్వారానే నేను ముందుకు వస్తాను చెప్పడానికి. వాళ్ళకి ఇప్పుడు తెలిసి వచ్చింది కరోనా వచ్చిన తర్వాత, అరే జపాన్ వాళ్ళు ఎన్నాళ్ళు దాస్తామని చెప్పి మనకి 2 ట్రైన్లు వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు మన మోడీ గారి ప్రభుత్వంలో. ఇప్పుడు వాళ్ళు టెక్నాలజీ కూడా మనకి ఇస్తే బాంబే నుంచి అహ్మదాబాద్ కి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. ఓకే ఓకే రైట్ సార్, చాలా కొత్త విషయాలు చెప్పారు, చాలా సర్ప్రైజింగ్ విషయాలు కూడా చెప్పారు. అడగగానే మీరు పాపం ఎక్కడ వేరే దగ్గర నవంబర్ 11కి నాసా వారి ఎస్టిమేట్ ప్రకారం అది 260-250 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు. నవంబర్ 11వ తారీఖు అంటే నవంబర్ నెలలో వస్తుందా సార్? అప్పుడు అది రాదు, అది ఇంకొంచెం దగ్గరికి వస్తుంది. అమెరికన్ టెలిస్కోప్స్ తో దాన్ని చూస్తారు. అది అప్పుడు ఈస్టర్న్ సైడ్ కనిపిస్తుంది. కనిపించిన 11కి కొంచెం క్లారిటీ వస్తుంది మనకి, కొంచెం క్లారిటీ వచ్చేసి. ఎందుకంటే భయపడవలసిన అవసరం లేదు. ఇదివరకు కూడా లాస్ట్ ఇయర్ ఇలాగే ఒక గ్రహాంతరం వచ్చి ప్రపంచం వినాశనం చెందుతోంది, ఇండియాకి ముప్పు ఉంది, చైనాకి, ఏషియాకి అన్నారు. 322 కిలోమీటర్ల పొడవు, 67-72 కిలోమీటర్లు. అంటే ఇక్కడ నుంచి మా ఏరియా నుంచి వరంగల్ అంత దూరం. అలాంటిది భూమి మీద పడిందంటే ఎవరుంటారు ఇక్కడ? టెంపరేచర్ కూడా మీకు ఒక 1800-2200 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండడానికి ఉంటుంది ఛాన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.